మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూసేద్దాం రండి. 70 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటుంది మా అమ్మమ్మ అయితే. పల్లెటూరు విలేజ్ అండి, గంగారం అని విలేజ్. ఇక్కడ చాలా బాగుంటుంది, అన్ని పూడి గుడిసెలే, చాలా బాగుంటుంది. ఎరువులతో పొలాలతో నిండిపోయి బాగుంటుందండి పల్లెటూరు అయితే. ఈమెనండి మా అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వెళ్తుంది చూడండి, అలా బాగుంటుందండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే. నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సేమ్ మనకు హాల్ కిచెన్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా. గుడిసెలైనా చాలా బాగుంటుంది ఇల్లు అయితే. మంచి శుభ్రంగా అన్ని మంచిగా పెట్టుకుంటారు పల్లెటూరు వాళ్ళు అయితే. నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే. చాలా ఇల్లులు అయితే ఇట్లనే ఉంటాయి ప్రస్తుతానికి. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పల్లెటూరు కాబట్టి గుడిసెలు ఇల్లులే ఉంటాయి. ఇదైతే మా మామయ్య, మా తాతయ్య, మా చిన్న మామయ్య. ఇదైతే బయట వరండా అండి, మనకి హాల్ లాగా ఎట్లుంటుందో వాళ్ళక్కడ అంతే. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోటానికి బయట ఇట్లా వరండా లాగా అయితే వేసుకున్నారు తాటాకులతో. చాలా బాగుంటుంది, మంచి పెండతో ఎర్రమట్టితో అలుగుతారు కింద అయితే. అలాగైతే గచ్చి అయితే కాదు, ఎర్రమట్టితోను పెండతో అయితే అలుగుతారు మంచిగా. నెలకు ఒకసారి అలుక్కుంటారంట. నాకు చాలా ఇష్టం ఇట్లా అయితే, మంచిగా ఉంటుంది గుడిసె అయితే. నేను రాకు 3 years అవుతుంది అనుకుంటా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాక. ఇంటికి వెళ్తున్నాం కాబట్టి అట్లే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇట్లయితే హోమ్ టూర్ వీడియో అయితే తీసినాను, చూసారుగా. ఇదైతే హాలు, టీవీ రూమ్ లో, ఇంకా ఇదే టీవీ రూమ్, ఇదే దేవుడు గది, ఇదే బెడ్రూమ్. వాళ్ళకి అయితే మొత్తానికి పెద్దగా ఉంటుంది మంచిగా. మా అమ్మమ్మకి అయితే సరిపోయింది. ఇది ప్రస్తుతానికి అయితే ఎంత బాగుంటుందో, తాటాకులు ఇల్లు కాబట్టి చల్లగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా దేవుడు ఫొటోస్ అయితే పెట్టారు తలుపు పక్కనే అయితే. దేవుడు మందిరం చూడండి ఎంత నిండుగా ఉందో, బాగుంది కదా. అడంగా వచ్చి అడవుడిగా అయితే వీడియో అయితే తీస్తున్నాను, అంటే గుడి కాడికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా దబ్బా అని వీడియో అయితే తీసేసినాను. మా పప్పిగాడైతే వీడియో తీస్తుండే, ఇక నేనైతే అన్ని చూపిస్తున్నాను. వాడైతే ఇంక గబగబా తీస్తూ ఉన్నాడు వీడియోస్ అయితే. అంటే మా అమ్మమ్మ టిఫిన్ తింటుంది, టిఫిన్ తినే లోపలికి తీసేద్దామని ఇంక తీసేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే. అందుకే ఒక 1 hour కాడ ఉండలేదు. నేనైతే ఇంట్లో ఎమ్మట్లో బయలుదేరిపోయినాం, గుడికి లేట్ అవుతుందని. ఇందుకు వీడియో కాడ లాంగ్ లేదు, పెద్దగా కొద్దిగా ఉంది. 4 minutes ఉంది అనుకుంటా, అంతే, ఎక్కువ లేదు వీడియో అయితే. ఇదైతే వంటగది, కిచెన్ లాగా. మన కిచెన్ ఎట్లా ఇది కూడా అంతే. ఇక్కడైతే మా అమ్మమ్మ పచ్చడి పెట్టింది చూడండి. ఇటువైపు ఉప్పు డబ్బాలు, కార డబ్బాలు అవి ఉన్నాయి. అటువైపు ఏం గ్యాస్ ఉన్నాయి. ఇవన్నీ గిన్నెలు అండి. ఇది అయితే వంటగది. ఇక్కడైతే బాబు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే ఏమనుకోకండి కొద్దిగా. ఇక్కడైతే ఇంకా బీరువా, డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడైతే అంటే మా చిన్నమ్మ కూడా ఉంటుంది ఇక్కడ. మా అమ్మమ్మ మా చిన్నమ్మ అయితే ఉంటారు ఈడైతే. ఇదండి హాల్, కిచెన్, ఇంకా బెడ్రూమ్ లాంటిది. ఇదేనండి పల్లెటూరు విలేజ్ గుడిసె ఇల్లు, తాటాకులతో కట్టిన ఇల్లు. ఇదైతే అంటే బాత్రూమ్కి వెళ్ళేది. అదేవో తాటాకులతో మంచిగా అంటే చీరలతో అయితే బాత్రూమ్ అయితే కట్టుకున్నారు. ఇది ఇంటి వెనకాల మంచిగా వాటర్ అయినా మనకి హౌజులు ఎట్లా ఇక్కడ కదా అంతే. మంచి బ్లూ కలర్ డ్రమ్, చిన్న చిన్న హౌజులు, చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అయితే బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది. వెనకాల చల్లదనానికి మంచిగా మంచాలు వేసుకొని నేను పడుకోవచ్చు. ఏమైనా పక్షులు సౌండ్ వినబడితే ఏమనుకోకండి, బయటకు వచ్చి వాయిస్ ఎవరిస్తున్నా కాబట్టి అవి డిస్టర్బెన్స్ వస్తున్నాయి కాబట్టి ఏమనుకోకండి. ప్రస్తుతానికి అయితే నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్. ఎలాగుందో కామెంట్ చేయండి. హోమ్ టూర్ అయితే ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇదైతే ఇంటి ముందండి. ఇంక మేమైతే బయట కార్ పార్కింగ్ చేసినాము, ఇంక వెళ్ళాలి కాబట్టి టైం అవుతుంది, గుడికి టైం అవుతుందని ఇంకా గబగబా వీడియో తీసేసి బయటకైతే వచ్చేసినాం. చూడండి తాటాకులు ఇల్లు, గుడిసె బాగుంటుంది. నేనైతే హాలిడేస్కి అయితే వచ్చేదాన్ని. ఇప్పుడు ఎప్పుడో వచ్చినా, మళ్ళీ ఇప్పుడు 2 years అవుతుంది అనుకుంటా రాక. వచ్చినా కూడా 1 hour ఉండలేదు, వెళ్ళిపోయినా గుడికి లేట్ అవుతుందని. ఇదైతే అరటికాయల చెట్టు అండి, చూసారా పల్లెటూరులో అరటికాయల చెట్టు. ఇంటికి ఒక చెట్టు ఉంటుంది, 10 చెట్లైనా ఉంటాయి. మన సిటీలో అయితే అన్ని కొనుక్కోవాలి, ఇక్కడ అవసరం లేదు. మన చెట్లు పెంచుకొని మంచి కాయలు, కూరగాయలు అన్నీ వస్తాయి. పల్లెటూరులో అయితే, మన సిటీలో అయితే ఇలాంటి అన్ని కొనుక్కోవాలి, అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ రోడ్డు కాడ వేసారు, ఇక్కడ మంచిగా ఉంది విలేజ్ అయితే. నాకు బాగా నచ్చింది. ఏనండి మన వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. లాంగ్ వీడియో చూస్తూ ఉండండి.